చూడు పిల్లతనం పెరిగి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రూపొందుతున్న దేవర ఇంకో 48 గంటల్లో థియేటర్లోకి తొలుసు వేయనుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చినటువంటి రివ్యూ అనేది మనం గమనిస్తే మటుకు దేవర రెండవ భాగం గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక కీలకమైన క్లూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. మాటలను డీకోడింగ్ చేస్తే అర్థమవుతుంది. దేవర పార్ట్ 1 చివరి 30 గంట కళ్ళు పక్కకు తిప్పుకోలేండతగా కీలక భాగం కాగా ఆఖరి 10 నిమిషములు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది. అంటే బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్నకు రేకెత్తించి దాని ద్వారానే సీక్వెల్కి మార్కెటింగ్ చేసిన రాజమౌళి తరహాలోనే కొరటాల శివ మతిపోయే స్థాయిలో ట్విస్టులతో పాటు పెద్ద సస్పెన్స్ సృష్టించాడు అని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఈ లాస్ట్ 15 నిమిషములకు ఇచ్చినటువంటి రివ్యూ మనం గమనిస్తే మటుకు సినిమా మైండ్ బ్లోయింగ్ లెవెల్లో ఉంది అనేది మనము స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి దేవర చిత్రానికి మొట్టమొదటిసారి రివ్యూ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మరి ఎన్టీఆర్ గారు ఈ యొక్క రివ్యూ ఎక్కడిచ్చారనుకుంటున్నారా? అదే అండి, కీలకమైన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క విషయాలు చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క రివ్యూపై మైండ్ బ్లోయింగ్ చెప్పాడు అనేది మనకు స్పష్టం అవుతుంది. కాబట్టి దేవర చిత్తము చివరి 15 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా ఈ యొక్క చిత్రం తీర్చిదిద్దాడు కొరటాల శివ. అంటే ఈ యొక్క చిత్రము బ్లాక్ బాస్టర్ హిట్ అని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. సో ఈ యొక్క దేవర మూవీపై కూడా మీ యొక్క రివ్యూ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయండి.